ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై నంద్యాల జిల్లా వాసులు మండిపడుతున్నారు. బడ్జెట్ అంకెల గారడిగా ఉందన్నారు. సూపర్ 6 అని చెప్పి ఇప్పుడు బడ్జెట్లో నిధులు కేటాయించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలు, విద్యార్థులు, రైతులకు ఇచ్చిన హామీలను గాలికొదిలేశారన్నారు. నిరుద్యోగ భృతి, ఉచిత బస్సు హామీల ప్రస్తావనే లేదన్నారు. ప్రజలని ఎంత దారుణంగా మోసం చేయాలో తెలుగుదేశం ప్రభుత్వం అంతకన్నా దారుణంగా మోసం చేసింది. ఎన్ని హామీలు ఇచ్చి సూపర్ 6 అనే హామీలు ఇచ్చి ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అసలు ఈ బడ్జెట్లో ఏం కేటాయించినారు? ఈరోజు ఉచిత బస్సుకు దాఖలానే లేదు. దాంట్లో ఏదేదో చేస్తామన్నారు. రైతులకి 20,000 అన్నారు. పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి కలిపితే ఎంత కట్టాలి వాళ్ళు? ఈరోజు దానికి ఎంత తక్కువ కేటాయించినారు. అదేవిధంగా గ్యాస్ సిలిండర్లు, దాని పరిస్థితి అసలు దాంట్లో అమ్మ ఒడి, నిరుద్యోగ బుద్ధి చెప్పినారు. ఏంది అసలు నిరుద్యోగ బుద్ధికి అసలు దాంట్లో ఊసే లేదు. గత ప్రభుత్వంలో మనకు అమ్మ ఒడి కింద 12,000 కోట్లు వేయడం జరిగినది ప్రతి ఒక్కరికి. అది ఈ ఏడు ఈ కూటమి నేతలు కొత్త ఇంటి దగ్గర పోయి నీకు 10,000 నీకు 15,000 అని చెప్పడము, దాని ద్వారా వీళ్ళు కూటమి నేతలు 9,000 కోట్లమే ఎట్లా సాధ్యం అవుతుందని నేను చెప్పడం జరుగుతుంది.